ఇవ్వాలి. సూపర్ 6 హామీలు ప్రభుత్వం అమలు చేయాలి. ప్రభుత్వం సూపర్ 6 హామీలను ఇవ్వాలి. మహిళలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇవ్వాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వ హామీలు, ఎలక్షన్ హామీల్లో భాగంగా సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు హామీ నిలబెట్టుకోవాలి. ఇవ్వాలి. మహిళలకు ఉచిత బస్సు అమలు చేయాలి. ఇవ్వాలి. మహిళలకు 1500 రూపాయలు ఇవ్వాలి. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 1800 రూపాయలు ఇవ్వాలి. మహిళలకు 1500 రూపాయలు ఇవ్వాలి. అమ్మఒడి 15,000 రూపాయలు ఇవ్వాలి. మహిళ చిన్న బిడ్డలకి 15,000 రూపాయలు, అమ్మఒడి 15,000 రూపాయలు ఇవ్వాలి. మహిళలకు 1,500 రూపాయలు ఇవ్వాలి. ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇవ్వాలి. ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇవ్వాలి. రైతులకు గిట్టుబాటు ధర 19,720 రూపాయలు. జిందాబాద్ సిపిఎం పార్టీ, జిందాబాద్ సిపిఎం పార్టీ. 600 రూపాయలు కూలీ ఇవ్వాలి. ఉపాధి హామీ పథకానికి 600 రూపాయలు కూలీ ఇవ్వాలి. ఉపాధి హామీ పథకానికి 600 రూపాయలు కూలీ ఇవ్వాలి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతులకి గిట్టుబాటు ధర తగ్గించాలి. పెంచిన నిత్యావసర వస్తువుల రేట్లను తగ్గించాలి. పెంచిన నిత్యావసర వస్తువుల రేట్లను తగ్గించాలి. పెంచిన నిత్యావసర వస్తువు రేట్లను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఇవ్వాలి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతులకి గిట్టుబాటు ధర. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలే పరిష్కరించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలే ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ గట్టి ఇళ్ళు కట్టించాలి. అర్హులైన వాళ్ళందరికీ గట్టి ఇళ్ళు కట్టించాలి. అర్హులైన వాళ్ళందరికీ గట్టి ఇళ్ళు పూర్తి చేయాలి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయాలి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయాలి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆగిపోయిన ఇళ్లను ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలం 200 రోజులు పెంచాలి. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు ఇవ్వాలి. రోజువారీ కూలీ 600 రూపాయలు. మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలో కూడా ప్రతి గ్రామాన్ని తిరిగి గ్రామాల సమస్యలు తెలుసుకొని ఈరోజు మన మండలాఫీసు వద్ద కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు మోరో రమేష్ గారు వచ్చినారు. ఆయన మన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈరోజు పంట పండిస్తే ప్రభుత్వం ప్రకటించినటువంటి 19,720 రూపాయలు గిట్టుబాటు ధర అనేటువంటిది ప్రకటించిన మద్దతు ధర. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, మన మండలంలోనే నేను కొంతమందిని అడిగాను. బీపీటీలు 16,000 రూపాయలకి ఈరోజు తెగనమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క పుట్టికి అంటే 3,000 రూపాయలు నష్టం చేసుకున్న గతంలో 23,000 రూపాయలకు ఉండేటువంటి పుట్టిని ఈసారి రైతాంగానికి ఏదైతే కష్టపడి రాత్రుమోళ్ళు పొలాల్లోనే ఉండి అనేక ఇబ్బందులు వచ్చి పంట పండిస్తే ఈరోజు గిట్టుబాటు ధర లేదు. అలాంటి గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటిస్తున్నా కానీ రైస్ మిల్లర్స్ 16,000కే కొనుగోలు చేయటం, రైతాంగం ఏ విధంగా ఉంటున్నటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం. ఓ పక్క కొన్ని ప్రాంతాల్లో చూస్తే 16,800, మొత్తం మీద రైతాంగం పండిన పంటకి గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక కేరళ లాంటి రాష్ట్రాల్లో కొంత స్థిర నిధీకరణ నిధి ఉంచి వాటికి కావలసినటువంటి మద్దతు ధరకు కావలసినటువంటి ఏదైనా ప్రాబ్లం వస్తే అలాంటి ఏర్పాట్లు చేసేవాళ్ళు. ప్రతి మండలంలో
రైతులకు సంబంధించినటువంటి గిడ్డంగులు ఏర్పాటు చేస్తే ఈ సందర్భంలో దాంట్లో స్టోరేజ్ చేసి తర్వాత అమ్ముకునేదానికి అవకాశం ఉంది. అంటే రైతులు ఈరోజు కనీసం కళ్ళాల్లో కూడా పంట పండినాక బయట ఆరబోసేదానికి కూడా లేదు. అందువల్ల రైతులు ఈరోజు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కలెక్టరు ఏదైతే జేసీ గారు చెప్పారో ఆ పద్ధతి జరగటం లేదు. అందువల్ల రైతాంగానికి కావాల్సినటువంటి ఈ నష్టాన్ని ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఏమో ఆడ అమరావతిలో ప్రతి గింజను మేము కొంటామనేటువంటి మాట చెప్పారు. దానికి తగ్గట్టుగా ఆడికి లేదు. రైతులు నష్టపోయిన దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఉపాధి హామీ పథకం, ఈరోజు ఉపాధి హామీ పథకం మనం చూస్తున్నాం. వచ్చినటువంటి బడ్జెట్లో కూడా పాత బకాయిలకు చాలా ఉన్నాయి. ఆ బకాయిలు తీరి ఈరోజు కనీసం 200 రోజులు 600 రూపాయలు ఈ ఎండాకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి నీరు, మజ్జిగ ఇలాంటివి కూడా ఇవ్వాలి. అలాంటి పరిస్థితులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అంతా ఉంది, ప్లాస్టిక్ అంతా ఉంది. అంటే కనీసం శానిటేషన్ అవన్నీ క్లియర్ చేసేదానికి కూడా పంచాయతీలు సక్రంగా లేవు. దానివల్ల అనారోగ్యానికి గురి అవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు, చర్మ వ్యాధులు ఇలాంటివి కూడా వస్తున్నాయి. అందువల్ల ఇలాంటి అనేక సమస్యలు ఏదైతే ప్రభుత్వం ఈరోజు చెప్పింది, మేము రాగానే చదువుకున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ డిఎస్సి ప్రకటించి నిరుద్యోగాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. కనీసం ఈరోజు కూడా డిఎస్సి ప్రకటించలేదు. అనేక మంది బీఈడి చేసి కోచింగ్ సెంటర్లో అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రజా చైతన్య యాత్ర మనం ఈ మండలంలో 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు నిర్వహించాం. అంటే గ్రామాల్లో అనేక రకాల సమస్యలు సిపిఎం పార్టీ దృష్టికి రావడం, అక్కడ ఉన్నటువంటి పేద గిరిజన ప్రజలు ఎన్నో సమస్యలు తెలియజేయడం, వాటి మీద ఈరోజు ప్రజా చైతన్య యాత్ర ముగింపు అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ముందుగా మల్లికార్జునపురం గ్రామంలో నిరుపేదలకి జగనన్న ఇళ్ళు పేరుతో ఇచ్చినటువంటి 100 గృహాలు ఈరోజు అసంపూర్ణంగా ఉన్నాయి. ప్రజలు అందులోకి పోయి నివసించే పరిస్థితి లేదు. ప్రభుత్వం అయితే బిల్లులు చేసింది, ఈ కాంట్రాక్టర్లు అయితే నిర్మించి పేద ప్రజలకు ఇచ్చేదానికి వాళ్ళ దగ్గర ఇది లేదు. అదేవిధంగా అక్కడే 4 పడకల పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నిర్మాణ దశలోనే ఆగిపోయింది. అది పేద ప్రజలకి, గిరిజనులకి, ఆ చుట్టుపక్కల ప్రాంతానికి చాలా ఉపయోగకరం. దాన్ని పూర్తి చేసి ప్రజలకు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా నరకూరు ఇప్పుడు వచ్చేటప్పుడు చూశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు, చెత్త డంప్ యార్డ్ లాగా ఉంది రోడ్డు పక్కనే. అదేవిధంగా అక్కడే కౌస్తుభం రియల్ ఎస్టేట్ వారు ఆ యొక్క శ్మశానాన్ని ఆక్రమించారని చెప్పేసి మనం ప్రతిరోజు వార్తా కథనాల్లో చూస్తూ ఉన్నాం. మనం దాన్ని కూడా ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి దాన్ని కూడా శ్మశానాన్ని ఆక్రమణకు గురైంది, దాన్ని కొలిసి హద్దులు ఏర్పరచాల్సిందిగా వారికి కూడా అర్జీ ఇస్తున్నాం. అట్లే అనేక రకాల పెన్షన్లు తొలగిస్తూ ఉన్నారు. ఈరోజు మేము అధికారంలోకి వస్తే ఒక్క పెన్షన్ కూడా తీయమని చెప్పినటువంటి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు అనేక పెన్షన్లు తొలగించే కార్యక్రమం మొదలుపెట్టింది. అదేవిధంగా అంగన్వాడీల మీద చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అంగన్వాడీ వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తే ఆ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఈ ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక మంది ఆ యొక్క సమ్మె సందర్భాల్లో వచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తాం, మీరు చేసేది న్యాయమైన పోరాటం, మీకు మేము జీతాలు పెంచుతామని చెప్పేసి అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాని వల్ల మొన్న 10వ తారీఖు చలో విజయవాడ పిలుపునిస్తే ఎక్కడికక్కడ నిర్బంధాలు. అంగన్వాడీ టీచర్లకు ఆ రోజే ట్రైనింగ్ సెంటర్లలో వాళ్ళందరూ సాయంకాలం వరకు కూర్చొని పోవాలా, మీరు సమ్మెకు పోయేదానికి లేదని చెప్పేసి నిర్బంధిస్తూ సిడిపిఓలు, పీడీ గారు వాళ్ళందరినీ
ఆ విధంగా అణిచివేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆశా వర్కర్లు వాళ్ళ జీతం 10,000 రూపాయలు. వాళ్ళు గ్రామం అంతా తిరిగి వాళ్ళు అనేక సర్వేలు, ఫీవర్ సర్వేలు, లెప్రసీ సర్వేలు, మొత్తం గ్రామం అంతా చుట్టేది వాళ్ళే. కానీ వాళ్ళ జీతం 10,000 రూపాయలు. వాళ్ళకు కూడా ఎన్నికల హామీల్లో భాగంగా మేము వస్తే అధికారంలోకి మీకు జీతాలు పెంచుతా ఉన్నారు. అలాంటి పరిస్థితి లేదు. అట్లే మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళకు 3,000 రూపాయలు జీతం. మెనూ ఛార్జీలు చాలా తక్కువ. వాళ్ళు సొంత ఖర్చులతో పిల్లలకి వండి పెట్టి 3 నెలలకి 4 నెలలకి బిల్లులు వస్తే అప్పుడు తీసుకునే పరిస్థితి. అదేవిధంగా స్కూల్ సీపర్లు వాళ్ళకు 3 నెలలకి 4 నెలలకి జీతాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ప్రభుత్వం ముందున్నాయి. ప్రభుత్వం వీటన్నిటిని సామరస్యంగా పరిష్కరించాలా. అదేవిధంగా ఈరోజు ఆటో కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఆందోళన, దేశవ్యాప్త ఆందోళన జరుగుతూ ఉంది. దానిలో భాగంగా, దానికి సంఘీభావంగా ఈరోజు మేము టీపీ గూడూరు మండలం నర్కూర్ సెంటర్ ఆటో యూనియన్, అదేవిధంగా సాలిపేట ఆటో స్టాండ్ల ఆధ్వర్యంలో మన ఎంఆర్ఓ గారికి అర్జీ ఇస్తా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ ఎలక్షన్ హామీల్లో భాగంగా ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇస్తాం, వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, జీవో నెంబర్ 21 రద్దు చేస్తాం అని చెప్పేసి అనేక హామీలు మన లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము సిఐటియుగా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సిపిఎం పార్టీ మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి యాత్ర సందర్భంగా గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు పంపకం లేదు. మనం ఇక్కడ మన బీట్లో తోటపల్లి పంచాయతీలో, మన పాపిడిపాలెం పంచాయతీలో ఉన్నటువంటి భూమిలో మనం గుడిసెలేయడం జరిగింది. ఆ గుడిసెల్ని ఎంఆర్ఓ గారు, సిఐ గారు, పోలీసు మొత్తం ఆ బెటాలియన్ మొత్తం దిగి నిర్బంధంగా అరెస్టులు చేసి వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇచ్చాం, అదేవిధంగా కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం. అనేక మందికి అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం పేదవాళ్ళకి మేలు చేస్తాం, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇళ్ళు కట్టిస్తాం అని అనేక వాగ్దానాలు గతంలో చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని పేదలకు పంచడానికి మీనమేషాలు లెక్కేస్తుంది. అందుకని మేము ఇళ్ల స్థలాలు పరిష్కారం చేయమని చెప్పి ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసినప్పుడు చెప్పాం. మేము పరిశీలిస్తామన్నారు. వారు ఇంతవరకు ఆన్లైన్ ఓపెన్ చేయలేదు. అప్లై చేసుకోమన్నారు. అప్లికేషన్ మనం ఇచ్చాం, కానీ ఇంతవరకు దాని మీద చలనం లేదు. అందుకని ఇప్పటికైనా అధికారులు దాని మీద ఖచ్చితంగా కేంద్రీకరించి ఆ ఇళ్ల స్థలాలు పేదలకి పంచాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పంచకపోతే మేము భూమిలో పోయి భూ పోరాటానికి సిద్ధం చేసి మేము గుడిసెలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా ప్రభుత్వమే పేదల మీద దయచేసి, అందరూ ఎస్టీలు, గిరిజనులు, బీసీలు అనేక మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము వారికి తెలియజేస్తాము. అదేవిధంగా గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. మన రాజా చెప్పినట్టు మల్లికార్జునపురంలో గిరిజన కాలనీ 100 ఇళ్ళు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మన మధు పార్టీ తరఫున కొంతమందికి డబ్బులు ఇప్పించడం జరిగింది. ఇంకా ఇళ్ళు కూడా అట్నే ఉన్నాయి, బేస్మాటాలు లేపి ఖాళీగా ఉన్నాయి. అది మెడికల్ హెల్త్ కేర్ అని చెప్పి ఒక హాస్పిటల్ కట్టడానికి ప్రయత్నం చేశారు. అది కూడా బీడుబడి పెట్టనే ఉంది. కనీసం గిరిజనులు ఉన్నటువంటి సెంటర్లో పేదవాళ్ళు, నికృష్టులు, దరిద్రంలో ఉన్నారు. పాపం వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు. వాళ్ళకి కనీసమైనటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వాల. ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారంటే వాళ్ళు చెప్తున్నారు గిరిజనులు, అయ్యా ఉన్నోళ్ళ వరకే ఇళ్ల స్థలాలు ఇచ్చారు, లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు డబ్బున్నోళ్ళదే రాజ్యం నడుస్తుంది, మాకు న్యాయం జరగడం లేదని చెప్పి వాళ్ళు బాగా మొరపెట్టుకున్నారు. మేము ఆ విషయం ఎంఆర్ఓ గారికి తెలియజేస్తాం. అందుకని గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఇది చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసింది. ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు రమేష్ గారు వివరాలు చెప్పారు. ఈరోజు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర లేక 16,000 రూపాయలు, 16,500, 200 ఇట్లా అమ్మాల్సిన పరిస్థితి ఉంది.
ఈ వంతున ఉంటే రైతులు మనుగడ సాగించలేరు. కనీసం మద్దతు ధర కోసం ఢిల్లీలో అనేక పోరాటాలు చేసి వాళ్ళు అనేక చట్టాలని రూపొందిస్తే అక్కడ రైతులు పోరాటం చేసి ఆ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునే చరిత్ర మనం చూసాము. అందుకని మనం ఈరోజు సిపిఎం పార్టీ పోరాటాల చరిత్ర కలిగిన పార్టీ. వీళ్ళేందులో కొద్దిమంది ఉన్నారని చెప్పి ఈ అధికారులు కానీ అధికార ప్రతిపక్షాలు కానీ జగన్ పార్టీ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ భావించవచ్చు. కానీ పోరాటాలు చేసేది ఒక ఎర్ర జెండా మాత్రం తప్ప వేరే పార్టీ ఎవరు కూడా పేదవాళ్ళ పక్కన నిలబడి పోరాటం చేసే పరిస్థితి లేదు. అందుకని మేము చెప్తున్నాం, ఈ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తారా చేయండి, లేకపోతే మేమే ఈ ప్రత్యక్షంగా ఈ సమస్యల పరిష్కారానికి మార్గం ఎతికి మీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వరుగుండ గ్రామంలో భూస్వాములు ఇనాం భూములు ఆళ్ళగించుకొని 70 ఎకరాలు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నారు. దీని మీద అనేకసార్లు అర్జీలు ఇచ్చినా కూడా చల్లం లేదు. అధికారులను అడిగితే ఎలాంటి రికార్డ్స్ లేవని చెప్తున్నారు. అందుకని అక్కడ భూపోరాటం కానీ ఇక్కడ కృష్ణారెడ్డిపాలెంలో ఉన్నటువంటి భూపోరాటం కానీ మేము ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పోరాటానికి సంఘీభావం తెలియాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఎందుకు వచ్చారంటే ఈ పావిడిపాలెంలో ఉన్నట్టు సర్వే నంబర్లో 947 సర్వే నంబర్ భూమిలో ఉన్నట్టు స్థలాలని ఇల్లు వేసుకోవడానికి వచ్చి ఉన్నారు. దాని మీద చాలా సార్లు కూడా మేము జైలుకి పోవడం కానీ కోర్టుకు పోవడం జరిగింది. దాని మీద మన జిల్లా నాయకులు కూడా మాట్లాడారు. దాని గురించి స్పందించాలి అధికారులంతా. పూర్తిగా చాలా మంది ఉన్నారు, అద్దెలలో ఉంటూ బాడీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు వేసుకొని సరైన వసతి గృహం ఏర్పరచుకోవాలని మేము కోరుకుంటున్నాము. దీని గురించి ఎంఆర్ఓ గారికి జేసీ గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే స్పందించి మన ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకోవాలనుకుంటున్నాము. దాని గురించి స్పందించి అధికారులు మాకు వెంటనే ఈ భూస్థలాలు మంజూరు చేయాల్సిన కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న కాలనీలు బేసుమఠాలకే పరిమితం అయిపోయి ఉన్నాయి. అదేవిధంగా మా మల్లికార్జునపురం గ్రామంలో 240 ఇళ్ల ప్లాట్లు ఇస్తే ఆ ఇళ్ల ప్లాట్లు కూడా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క ప్లాట్లు 50,000 60,000కి బయట ఊరాలకు ఉంటాయి. బయట ఊరాలు కొనుక్కొని ఉంటారు. స్థానికులు ఉన్నటువంటి చల్లాయ నదులకు కానీ గిరిజనులకు కానీ వాళ్ళకి తక్కువ కూడా బయట వాళ్ళు కొనుక్కొని ఉంటారు. అదేవిధంగా ఒక కాంట్రాక్టర్ అయిన ఈదురు యెహోవా గారు ఆయన 34 ఇళ్ళు తీసుకున్నాడు పాపం చల్లాయ నదులు గిరిజనులు. ఆ ఇల్లు తీసుకుంటే ఆ ఇంటికి హౌసింగ్ ఏ కాడికి పోయి నేను హౌసింగ్ ఏ కాడికి సార్ వీళ్ళకి ఏమైనా బిల్లు రావాలంటే ఒక్కొక్కరు కాడాల 80,000 70,000 లక్ష రూపాయలు కూడా తీసుకున్నాడు. అవి కనీసం పింతి పీక వరకు ఉంటాయి. మేము పోయి అడిగితే అతన్ని నాకు వాళ్ళకి సమాధానం చెప్పలా. మన సిపిఎం పార్టీగా మేము పోయి ఒక 6 మందికి గిరిజనులకి ఇల్లు ఇచ్చి వాళ్ళ ఇల్లు కూడా నేనే ఇమీడియట్ కట్టిస్తున్నాను. 6 ఇళ్ళు కట్టిస్తున్నాం. ఓట్లు కూడా పూర్తి చేస్తాం. ఇంకా కొరవ ఓట్లకి బిల్లులు రావాలని పాపం గిరిజనులు పోయి వాళ్ళు ఎల్లకాడ అడిగితే వాళ్ళని బెదిరించి మీరు కానీ నా ఇంటికి కానీ ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళ భార్య పిల్లకాయలందరూ కూడా గందరగోళం చేయడం జరిగింది. దాన్ని ఎస్ఐ గారికి ఒక రిపోర్ట్ పెట్టాము. అదేవిధంగా హౌసింగ్ ఏఈకి ఒక రిపోర్ట్ పెట్టి సార్ వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళు డబ్బులు రావాలని చెప్పి కూడా మేము పెడితే ఆయన ఏమోనైనా ఎస్ఐ మీద హైకోర్టులో కేసు వేస్తున్నాడు. హైకోర్టులో కేసు వేస్తున్నాడు. హౌసింగ్ ఏఈ గారి మీద కూడా హైకోర్టులో కేసు వేసి వాళ్ళకి నోటీసులు పంపించున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పేదవాళ్ళు కాడ తీసుకున్నటువంటి బిల్లులు ఇప్పించి వాళ్ళు పూర్తి చేయాలని చెప్పి కూడా ఇక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తోటపల్లిగూడూరు మండలంలో కూడా జాతీయ ఉపాధి హామీ పథకం జరుగుతూ ఉంది. ఈ ఉపాధి హామీ పథకం కూడా వాళ్ళ అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పనికిపోరు వాళ్ళు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పేదవాళ్ళ కాడ ఈ అకౌంట్లు పెట్టుకొని వాళ్ళ కాడ మొత్తం ఒక్కొక్క కాడ 10,000 20,000 అట్టా సొమ్ము చేసుకొని మా పంచాయతీ మరి ఘోరంగా తిన్నాడు. నేను ఎండిఓ గారు కూడా కంప్లైంట్ చేయాలనుకుంటా. మా తోటపల్లిగూడెం మల్లికార్జునపురంలో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగినటువంటి ఉపాధి హామీ పథకాన్ని అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఎన్నికలు పెట్టమని చెప్పి కూడా నేను ఎండిఓ గారికి రిపోర్ట్ పెడతాను. విచారణ జరిపి పేదవాళ్ళకి రాకుండా ఉన్నవాళ్ళకి తీసుకొని వాళ్ళు పంచుకుంటున్నారు. డబ్బులు నాయకులు పంచుకుంటున్నారు పేదవాళ్ళకి ఇవ్వకుండా. దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా 2006 నుంచి కూడా 370 ఎకరాలు పొలం పేదవాళ్ళు సాగు చేసుకుంటున్నారు.
ఉంటున్నారు అక్కడ పాపిరెడ్డిపాలెం గ్రామంలో. కానీ ఈ రోజుకి ప్రభుత్వాలు మారినా కానీ ఒక ప్రభుత్వ నాయకులు మారుతున్నారే కానీ వాటికి ఈ రోజు కూడా శిస్తు కట్టించుకుని పాపన పాల. ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదవాళ్ళు 2000 నుంచి సాగు చేసుకుంటుంటే ఈ రోజుగా శిస్తుగా దేని కడుచుకోవడం లేదే చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాను. అదేవిధంగా మనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా పేదవాళ్ళకి 10.5 ఎకరా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము పోరాటం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సురేంద్రబాబు ఆయన నాది అని చెప్పేసి ఆయన 20 సంవత్సరాలకి శిస్తులు ఎట్టగట్టుకున్నారు. పేదవాళ్ళు 2000 నుంచి చేసుకున్నటువంటి భూమికి శిస్తులు దేని కడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వీటికి 370 ఎకరాలకి పేదవాళ్ళ చేత శిస్తులు కట్టించి వాళ్ళు చేసుకుంటూ ఉంటే పట్టాలు ఇప్పించేదానికి కూడా సిపిఎం పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. ఇప్పటికైనా ఎంఆర్ గారు కళ్ళు తెరుచుకొని మాకు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామా నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించుకుంటూ ఎంఆర్ఓ గారికి ఇప్పుడు వినతి పత్రం అందజేస్తాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. జయప్రదం చేయండి సిపిఎం భూ పోరాటాల్ని, జయప్రదం చేయండి సిపిఎం పార్టీ చేసే భూ పోరాటాల్ని. ప్రధాన బస్ స్టాండ్ నిరుపయోగం సాయంకాలం తాగేవాళ్ళకి ఉపయోగపడుతుంది, దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలా. రెండోది స్కూల్ పిల్లలు ఈ మధ్యకాలంలో గంజాయి వచ్చి ఆడపిల్లలు హెరైజ్ చేస్తున్నారు, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. మీరు పోలీస్ వర్క్ పెట్టండి, పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ముందుకు చెప్పలేకుండా మేము మా నోటితో చెప్పడం పిల్లలు చేయడం